పెద్దపల్లి జిల్లా మంతరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటన మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల దందా ఎంత బహిరంగంగా కొనసాగుతుందో కళ్లకు కట్టింది. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి అదే చట్టాన్ని డబ్బుకు అమ్ముకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కన్నూరి బాపు అనే రైతు తనకు చెందిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం మంతరి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. కానీ చట్టబద్ధంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్ కు అక్కడి సబ్ రిజిస్టర్ రాజేందర్ 35,000 లంచం డిమాండ్ చేసినట్టు బాధిత రైతు ఆరోపిస్తున్నారు. అంత మొత్తం ఇవ్వలేనని రైతు స్పష్టంగా చెప్పడంతో చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని పక్కన పెట్టి 16,500కు డీల్ కుదుర్చుకున్నాడు సబ్ రిజిస్టర్ రాజేందర్. ప్రభుత్వ కార్యాలయాన్ని లంచాల మార్కెట్ గా మార్చిన ఈ తీరుతో విసిగిపోయిన రైతు చివరకు ఆంధ్రప్రదేశ్ ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు పక్క ప్రణాళికలతో వలవేసి ఇక లంచం డబ్బులు అందుకుంటున్న వేళ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ రాజేందర్ నేరుగా డబ్బులు తీసుకోకుండా డాక్యుమెంట్ రైటర్ ఎండి రషీద్ ద్వారా 16,500 స్వీకరిస్తుండగా ఏసీపీ అధికారు కార్యాలయంలోకి వచ్చి సబ్ రిజిస్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.